జయ శ్రీ రాధేకృష్ణ. ద్రోణాచార్యుని పుత్రుడైన అశ్వత్థామ తన తండ్రి యొక్క మరణానికి, అలాగే కర్ణుడు, దుర్యోధనాదుల యొక్క మరణాలకు ప్రతీకారం తీర్చుకోవడం కోసం రాత్రి వేళలో పాండవ శిబిరం మీద దాడి చేసి నిద్రిస్తున్న వారిని చంపాలని భావించి తన యొక్క మామయ్య అయిన కృపాచార్యునితో చెప్పగా, కృపాచార్యుడు ఈ విధంగా అంటాడు: ఇంద్రియాలపై అదుపు లేనివాడు, బుద్ధి కలుషితమైన వాడు, మేధావి అయినా కూడా వినయం లేనివాడు ధర్మార్థ నిశ్చయాన్ని కొంచెం కూడా అవగతం చేసుకోలేడు. బుద్ధి జాడ్యానికి లోనైతే ఎంతకాలం పండితుని సేవించినా కూడా పప్పులోని గరిట దాని రుచి చూడలేనట్టు ధర్మాన్ని తెలుసుకోలేడు. ప్రాజ్ఞుడు ముహూర్తకాలం సేవించినా కూడా నాలుక రుచిని చూడగలిగినట్టు ధర్మాన్ని గ్రహించగలరు. నీవు నిందింపచేసే పని చేస్తే తెల్లని వస్త్రంపై మరకటిగా నిలబడిపోతుంది అంటూ ధర్మబోధను చేస్తాడు. అయినా కూడా దానికి ప్రతిగా అశ్వత్థామ ఈ విధంగా అంటాడు: ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేశాక దుష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని చంపలేదా? అలాగే భీముడు నాభి కింద భాగంలో గదాయుధాన్ని ఉపయోగించలేదా? రథం భూమిలో కూరుకుపోయినప్పుడు అర్జునుడు కర్ణుని చంపలేదా? వారందరూ కూడా అధర్మ మార్గంలో యుద్ధాన్ని చేసి జయించలేదా? మరి రాత్రి వేళలో నేను మాత్రం ఎందుకు యుద్ధం చేయకూడదు అంటూ కృపుని మాట వినకుండా అశ్వత్థామ పాండవ శిబిరంపై దాడి చేయాలని బయలుదేరతాడు. అయితే కృతవర్మ మరియు కృపుడు కూడా కష్టమైన నష్టమైన నీతోనే వస్తామంటూ వారు కూడా అశ్వత్థామతో బయలుదేరతారు. అయితే పాండవ శిబిరానికి అశ్వత్థామ చేరుకోగా పాండవ శిబిరం ముందు ద్వారానికి అడ్డంగా ఒక మహాపురుషుడు మహాకాయంతో సూర్యచంద్ర తేజస్సు గల విశాల శరీరం గల ఒక శరీరంతో పులితోలును ధరించి, జింక చర్మాన్ని ఉత్తరీయంగా, పాములను యజ్ఞోపవీతంగా ధరించి, అనేక ఆయుధాలు పట్టి పెద్ద పాములను భుజంగాలుగా ధరించి, ముఖ నిండా అగ్నిజ్వాలలు, కోరలతో భయంకరంగా వేల నయనాలతో ద్వారానికి అడ్డంగా ఆ మహాపురుషుడు నిలబడి ఉన్నాడు. అయినా కూడా అశ్వత్థామ ఆ భీకరాకారాన్ని చూసి భయపడకుండా శరవర్షాన్ని కురిపించగా అవన్నీ కూడా ఆ భీకరాకారంలోకి వెళ్ళి లీనమైపోతాయి. దాంతో అశ్వత్థామ అగ్నిజ్వాల వంటి రథశక్తిని విసరగా అది కూడా బద్దలైపోతుంది. తర్వాత తన దివ్య ఖడ్గాన్ని ఆ మహాపురుషుని మీద విసరగా ఆ ఖడ్గం కూడా మహాపురుషునిలో లీనమైపోతుంది. తర్వాత గదాయుధాన్ని విసరగా అది కూడా అతనిలో లీనమైపోయి అతను నిరాయుధుడయ్యాడు. ఆ మహాపురుషుని నుంచి శంఖచక్రాలతో పుట్టిన జనార్దన రూపాలు ఆకాశం కనపడనంతగా నిండిపోతాయి. అశ్వత్థామ కృపుని యొక్క మాట విననందుకు దుఃఖిస్తాడు. శాస్త్రజ్ఞుల మాటను వినకపోతే ఇలానే ఆపదలు చుట్టుముడతాయని భావించి ఎలా అయినా సరే మహాశివుని యొక్క కరుణను పొంది యుద్ధాన్ని గెలవాలని అనుకుని శివుని కోసం ప్రార్థించి ఆత్మసమర్పణ చేసి శివుని మెప్పించి శివుని కటాక్షం పొంది పాండవ శిబిరంపై దాడి చేయాలి అని అనుకుంటాడు. తన ఉత్తమ కర్మలచే మనస్సంకల్పంతో ఒక మండపాన్ని, అగ్నిని సృష్టిస్తాడు. తననే హవిస్సుగా సమర్పిస్తున్నాను అంటూ వెళ్ళి ఆ మండపంలో అగ్నిలో కూర్చుంటాడు. దానితో చిరునవ్వు నవ్వుతూ ఆ సదాశివుడు దర్శనమిచ్చి, కృష్ణుడు నాకు అత్యంత ప్రియమైనవాడు, అందువలనే కృష్ణుని కోసం ఇలా చేశాను, మాయ కల్పించాను, పాంచాలులను రక్షించాను, ఇక పాంచాలురు మరణించినట్లే అని చెప్పి తన యొక్క అంశను అశ్వత్థామలో ప్రవేశపెట్టి ఒక కత్తిని ఇస్తాడు. దాంతో శివుడు ఇచ్చిన ఖడ్గంతో అశ్వత్థామ శిబిరం వైపు బయలుదేరగా అతని వెంట అదృశ్య రూపంలో భూతాలు, రాక్షసులు అనుసరించి రాగా అతను ద్వారమును గోడ దూకి లోనికి ప్రవేశిస్తాడు. ముందుగా దుష్టద్యుమ్నుడు ఉన్న స్థానానికి వెళ్ళి నిద్రపోతున్న దుష్టద్యుమ్నుని కాలితో తన్ని నిద్రలేస్తుండగానే జుట్టు పట్టి కింద పడేసి అతని మెడ మీద, గుండెల మీద నొక్కుతూ ఉండటం వల్ల అతను కదలలేని స్థితి పొందుతాడు. నిద్రావస్థలో ఉండి అలా నొక్కుతూ ఉండటం వల్ల కదలలేని స్థితిలో ఉన్న దుష్టద్యుమ్నుడు, ఓ బ్రాహ్మణపుత్ర, నన్ను ఆయుధంతో సంహరించు, ఉత్తమ గతులు పొందుతాను అంటే
గురువును చంపిన నీవు ఉత్తమ లోకాలను పొందటానికి అర్హుడవు కావు. ఆయుధంతో నిన్ను చంపను అంటూ పశువును చంపినట్లు చంపుతానని అలా కాలితో చేతులతో ఒత్తి కాలితో మర్మస్థానములు యందు కొట్టి దుష్టద్యుమ్నుడు మరణించగా అక్కడి నుంచి సింహనాదాలు చేస్తూ బయటకు వస్తాడు. దుష్టద్యుమ్నుడి యొక్క రాణులందరూ కూడా పాంచాల రాజు మరణించారని చెప్పి ఆర్తనాదాలు చేస్తూ ఉండగా పాండవ శిబిరంలో వారందరూ మేల్కుంటారు. నిద్ర మేల్కున్న ప్రముక్తంగా ఉన్న మహారథులైన ద్రౌపది 5 కొడుకులను, శిఖండిని, ద్రుపదుని యొక్క పుత్ర పౌత్ర మిత్రులను, నిద్రిస్తూ ఉన్న సర్వసైన్యాన్ని యమసదనానికి పంపుతుండగా వారందరూ ఆ కాళరాత్రిని దర్శిస్తారు. ఆయుధాలు పక్కన పడిపోయి ఉన్న ఆ మహావీరులను కాళరాత్రి తీసుకుని వెళుతూ ఉండగా వారు కాళరాత్రిని చూస్తారు. వారు యుద్ధం మొదలైన ప్రతిరోజు రాత్రి సమయంలో కలలో ఆ కాళరాత్రిని అశ్వత్థామని చూస్తూనే ఉన్నారు. అది ఇదే కదా అంటున్న దైవోపహతులైన వారిని తర్వాత అశ్వత్థామ చంపాడు. పారిపోతూ ఉన్న మిగిలిన వారిని కృపుడు, కృతవర్మ ద్వారంలో నిలిచి చంపివేస్తారు. ఒక్క దుష్టద్యుమ్నుని సారథి మాత్రం తప్పించుకొని వెళ్ళి ధర్మరాజుకు విషయం తెలియజేస్తారు. ధర్మరాజుకు విషయం తెలియజేయగానే ద్రౌపదిని తీసుకొని అక్కడికి వారు వెళ్తారు. అక్కడ ద్రౌపదీదేవి తన యొక్క పుత్రుల మరణాన్ని, సోదరుని మరణాన్ని, బంధు మరణాన్ని చూసి దుఃఖించి అశ్వత్థామని చంపమని చెప్తుంది. దాంతో భీమసేనుడు అశ్వత్థామని చంపటానికని అరణ్యంలోకి బయలుదేరి వెళ్తాడు. దాంతో కృష్ణుడు ధర్మరాజుతో ఈ విధంగా అంటాడు. బ్రహ్మశిరో నామకాస్త్రం తండ్రి నుంచి తెలుసుకొని ఉన్న అశ్వత్థామను చంపటానికి భీముడు వెళ్ళి ప్రమాదంలో పడ్డాడు. దానికి నువ్వు అతన్ని ఎందుకు అనుమతించావు అంటూ ధర్మరాజుతో అంటాడు కృష్ణుడు. ధర్మరాజు అర్జునుతో కలిసి కృష్ణుడు కూడా అరణ్య మార్గంలో అశ్వత్థామను వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడ అశ్వత్థామ కనిపించగా భీముని, ధర్మరాజుని, అర్జునుని, కృష్ణుని చూసిన అశ్వత్థామ చంపడానికి వస్తున్నారని భావించి బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని వేస్తూ పాండవులందరినీ సంహరించాలి అంటూ ప్రయోగిస్తారు. దాంతో కృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా అంటాడు. అర్జున, నీవు కూడా బ్రహ్మశిరో నామాస్త్రాన్ని ప్రయోగించు అనగానే అర్జునుడు కూడా ప్రయోగిస్తాడు. దాంతో వ్యాసుడు, నారదుడు ఇద్దరు కూడా ప్రత్యక్షమవుతారు. ఈ విధంగా బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ప్రయోగించుతున్నారనగా వెంటనే అర్జునుడు దాన్ని ఉపసంహరిస్తారు. బ్రహ్మచారి అయి సత్ప్రవర్తన కలిగిన వారు మాత్రమే ఆ బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ఉపసంహరించగలరు. అంత తేలికగా అర్జునుడు ఉపసంహరిస్తారు, కానీ అశ్వత్థామ దాన్ని ఉపసంహరించలేకపోతాడు. దాంతో వ్యాస భగవానుడు చెప్పగా, నేను ఉపసంహరించలేను, కానీ దీనిని నేను మళ్ళిస్తాను అంటూ ఉత్తరాగర్భాన్ని చూసిన వాడైన అశ్వత్థామ పాండవుల యొక్క వంశం మీద వదులుతానని ఉత్తరాగర్భం మీద ప్రయోగిస్తాడు. దాంతో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్తాడు. నీవు బ్రహ్మశిరో నామకాస్త్రంతో ప్రయోగించి ఉత్తరాగర్భాన్ని సంహరించిన నేను తిరిగి దానిని జీవింపచేస్తాను అని చెప్పి, నువ్వు ఈ విధంగా బ్రాహ్మణుడివై ఇంత క్రూరంగా క్షాత్రధర్మాన్ని పాటిస్తూ ఇంత క్రూరంగా చేశావు కాబట్టి నీవు 3000 సంవత్సరాలు చీము నెత్తురు కారుతూ అడవులలో ఒంటరిగా సంచరించమని శాపం విధిస్తాడు. అతని యొక్క ప్రాణాలను తీసుకోకుండా అతని పైన ఉన్న మణిని తీసుకొని అశ్వత్థామని వదిలివేయగా అశ్వత్థామ అడవుల వెంట వెళ్ళిపోగా పాండవులు తిరిగి వచ్చి ఆ మణిని ద్రౌపదీదేవికి చూపించగా దాన్ని ధర్మరాజును ధరించమని కోరుతుంది. ఆ మణి ఎక్కడ ఉంటుందో వానికి రోగ భయం కానీ చోర భయం కానీ ఉండవు. అటువంటి మణిని అశ్వత్థామ నుంచి తొలగించి ధర్మరాజుకు అలంకరిస్తారు. జై శ్రీ రాధే కృష్ణ.